బావా ఏందే అది ఏంటిది? అగో పిలిచి సప్పుడు ఎత్తలేదేమే నువ్వు? అది ఇవాళ రాకెట్ల పండుగ కదా. పండుగ అయితే ఏందే? ఏం లేదు బావా, మా అన్నకు రాకెట్ కట్టేద్దామని నిన్ను అడుగుతాన్నా. నేను కూడా వచ్చి కట్టాలానే? కట్టుడు కాదు, నాతో రావా? సరే అత్తప్ప సరేగా పను. సరే, నువ్వు కూడా చెప్పిన మొహం కట్టుకొని తానం చేయి. సరే. ఏమే ఏం చెప్తున్నావు లోపల? ఏంటి? నాకు ఇంట్లో పని ఉంటదా? చెప్పు ఏంటిదో. పని తర్వాత ఎత్తు గాని మా చెల్లె రాఖీలు కట్టడానికి వస్తుంది. ఎటు ఓకే ఇయ్యాల, ఇంటికానే ఉండు. సరే, నాకు బయట పని ఉంది, నేను పోయేస్తా. సరే. ఇలా చెల్లె రాఖీ కట్టడానికి వస్తుందా ఇయ్యాల? దానికి ఏం పని ఉంది? రాఖీ తొంపి పెట్టుకొని రావాలి, ఉన్నాయన్ని చదువుకొని పోవాలి. రాని రాని దాని సంగతి చెప్పు. నువ్వేంది ఇంకా లుంగి మీదనే ఉన్నావు? దేహేరిని తానం చేసిందే. తాననుకోంగా మెడలో చైన్ బ్రాస్లెట్ ఇడ పెట్టిన బంగారుది దుర్పడలేదు. నీకు బంగారు చైన్ బంగారు బ్రాస్లైట్ ఎక్కడిది? కొత్తగా మాట్లాడుతున్నా తెలియదా నీకు? అగో గిల్ల ఇట్లా పెట్టిందా మరి? నాకు తెలియకుండా ఈయనకి ఎక్కడిది? నాకు తెలియకుండా నీకెక్కడిది? మీ అన్న దీపాలు పెడతా అన్నాడు, మొన్న పెట్టలేదానే? గవ్వే బంగారు చైన్ పెట్టలేదా? బంగారు చైన్ ఉన్నది పెట్టిండు కదా బ్రాస్లైట్. మా అన్న ఎప్పుడు పెట్టిండు బావా? మరి నేనన్నది కదేనే, మొన్న దీపాలు పెడతా అన్న చైన్ పెట్టలే కదనే, ఇంకేం ముఖం పెట్టుకుని పోతావే నువ్వు? అది కాదు బావా, వాళ్ళ దగ్గర పైసలు ఉండద్దా? పైసలు ఉండద్దా అంటే మరి ఇచ్చిన మరి నిలబెట్టుకోవద్దానే? పెడతా అన్నారు, ఉన్నప్పుడు పెడతా, తీయలేవు. అరే ఇంకెప్పుడు ఉంటే చెప్పు, ఇంకెప్పుడు ఉంటే అడుకోవాలనా? రోజు పోయి అడుకోవాలా? భుజం అడుకోవాలా? గట్లంటవేంది బావా? వాళ్ళకి పైసలు లేకనే పెట్టలేదు. మా అన్నకి వెళ్ళిన ఒక్కదాన్నే చెల్లరు కదా. రాకెట్ కట్టడానికి పోతే మా అన్న మనసు ఎంత బాధపడుతుంది, నా మనసు ఎంత బాధపడుతుంది. నువ్వు ఒక్కదాని మీద చెల్లవు, మరి 10 మంది బావాలైతే లేరు కదా, నీ ఒక్కనే కదా. నా ఒక్కనే పెడితే నా అరిగిపోతుందా అనే? పెళ్ళైనాక కట్నం కూడా చక్క ఇయ్యలే. అయ్యో మొత్తం ఇచ్చిరు కదా బావా. మొత్తం ఇస్తే అప్పుడు ఇన్ని ఇచ్చిర్రు, అవి ఏమిటికి అవసరం పడ్డాయి నాకు? మా వాళ్ళు ఏం చెప్తారు బావ, వాళ్ళకి వెళ్ళినట్టు వాళ్ళు ఇచ్చిర్రు. ఇప్పుడు ఏందైతే పోతావా నువ్వు? పోవాలిగా బావ, చిన్నప్పటి నుండి మా అన్నకు రాకెట్ కట్టకుండా ఒక్కసారి కూడా లేను నేను. నా ఇజ్జత్ కంటే ఎక్కువనా ఆడా మీ అన్న? గట్లంటే నేనేం చేయాలా బావా? చెప్పు మీ అన్నకు ఫోన్ చేసి. ఫోన్లో అయితే గంటల గంట మాట్లాడతావా? వాళ్ళ దగ్గర లేవని తెలిసి కూడా నేను మళ్ళీ ఎట్లా అడగాలి, వాళ్ళని ఎట్లా బాధ పెట్టాలి? దేహే గివని నాకు అత్తే తీసుకొస్తేనేమో లేకపోతే అవసరం లేదు. లేదు నువ్వు పోతా అన్నావు అనుకో, పోగాను మళ్ళీ రాకు. నాకు మా అన్నకు నేను తప్ప మాకెవరు లేరు. చిన్నప్పటి నుండి ఒక్కసారి కూడా మా అన్నకు రాకెట్ కట్టకుండా నేను లేదు. ఈరోజు చూస్తానేమో చైన్ బ్రాస్లైట్ పెట్టకపోతే నన్ను ఓ కట్టాడు. వాళ్ళని అడుగుదామంటానో వాళ్ళకే పైసలు లేక వాళ్ళు బాధపడతారు. తెలివి నేను పెట్టుకొని ఎట్లా అడగాలి? అట్లానే రాకెట్ కట్టకుండా ఉండలేను. ఏదైతే నేను పోయి మా అన్నకు రాకెట్ కట్టేస్తా, తర్వాత నేను ఏమైనా మంచిదే. బావా, నేను పోయి మా అన్నకు రాకెట్ కట్టేస్తా. పోయే పోగాను మళ్ళా రాకు. వచ్చేది ఉంటే ఆ బంగారు చైన్ బ్రాస్లెట్ తీసుకొస్తేనే రా, అర్థమైందా? లేకపోతే మళ్ళా రాకెట్. గేట్ పెట్టినట్టున్నారుగా. వదనే 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 ఉన్నావా? వచ్చినట్టున్నది అది. ఉర్రని ఎంతసేపు పొరుతుందో ఉర్రని.
వసపిట్టలే కొరుతుంది వదినే వదినే అని. నిలబడి నిలబడి దాని కాళ్ళే నొయ్యాలి. నేనెందుకు పోతా? పోనే పోను. అదత్తే దామ్మా నారద పట్టనికి పోవాలా? వదినే వదినే అన్నా అన్నా. ఒర్రి ఒర్రి దానికి నోరు నొత్తలేదో, నిల్సొని నిల్సొని కాళ్ళు నొత్తలేకపోయేమో. నిల్సొని ఒర్రని ఇంకేటి తీయనే తీయ్యా. ఆగో, మా చెల్లి వచ్చినట్టుందిగా. ఏంది ఇంక ఇక్కడనే ఉన్నది? చెల్లె ఎప్పుడు వచ్చినవే? అప్పుడే వచ్చిన అన్న. అంత మంచిదేనా? మంచిగా. నువ్వు మంచిగున్నావా? మంచిగున్నారా? బాగుంటే రాలేదా? రాలేదా అన్న, ఇక పని ఉండే. మరి ఏమైంది గిడిని లేవటం? లోపలికి గేట్ పెట్టుంది అన్న, లోపలికి పోదామంటే. మరి వదిన పిలువరా? అప్పటి సంది వెళ్తాను అన్న, కానీ వదిన ఇంట్లో ఏమో పని మీద ఉన్నట్టుంది, అందుకే ఇనవర్తలేనట్టుంది. ఇక రాని బయటకు వచ్చి దాకుందామని నేను నిల్చున్నా. ఛీ, నీ అవ్వ ఈయన మంచి టైం మీద వచ్చిండు కదా. అత్తున్నా. ఆగో, ఎంతసేపు అయింది వచ్చి? ఏమైంది ఎంతసేపే గేట్ తీయడానికి? అయ్యో, నాకు వినవాలేదు. ఏమైంది ఎంతసేపే? మా చెల్లి అప్పుడెప్పుడు వచ్చిందట, గేట్ బయలు పడ్డది. ఆగో, ఇంట్లో ఏమన్నా నేను అట్టిగున్నానా? పొద్దున్న నుంచి ఎంత పని చేసినా పనే తీరతలేదు. ఎంత పని చేస్తే అది గంటగానం మొత్తుకుంటే పడతలేదా? అంటే నీ ఉద్దేశం ఏంది? మీ చెల్లె వెళ్తే నాకు ఇనవాడి కూడా ఇనవాడన్నట్టు ఇంట్లో కూర్చున్నా అనుకుంటున్నావా ఏంది? ఏతి ఊకవే, ఎప్పుడు చూసినా ఏదో ఒక నొల్లి. పండుగ పూట కూడా ఈ రపరప అయితే నాకు పోం పని అడుగు ఇంట్లో. ఏమైంది చెల్లె? ఏమో అంది కొద్ది కూర్చున్నావు? ఏం లేదన్న, మంచిగానే ఉన్నా నేను. ఏమని ఉంటే చెప్పే. నీకు కాకపోతే ఎవరికి చెప్తానే అన్న, ఇంకెవరు నాకు. మొన్న దీపావళి పండుగకు బావకు చైన్ బ్రాస్లైట్ పెడతా అన్నావు కదా, బంగారం పెట్టలేదని ఇలా రాకెట్ల పండుగకు మన ఇంటికి వస్తా అంటే అద్దన్నాడే. నేను మా అన్నకు రాకెట్ కట్టకుండా చిన్నప్పటి నుండి ఎప్పుడు లేను అంటే నాతో రొల్లు పెట్టుకున్నాడు. ఆయన మాట పోకు అన్నా కూడా నేను నీకు రాకెట్ కట్టాలని వచ్చిన. బంగారం పెడితేనే పో, లేకపోతే మళ్ళీ ఇటు ముఖాన్ని రాకు అని అన్నాడు. నీ మీద ప్రేమ కొద్ది మనసు కొట్టుకొని ఈడి దాకా రానైతే వచ్చిన బావతో రొల్లు పెట్టుకోను గాని వచ్చినాక ఏం చేద్దామన్నది అర్థమైతలేదే అన్న. నేనుండగా నీకు రంజెందుకే చెల్లె? ఇవాళ పండుగ పుట్టను, సంతోషంగా ఉండు. నిన్ను సంతోషంగానే ఇంటికి పంపిస్తా. ఇది చూసినవా? నేను అనుకున్నదే నిజమైంది. ఇది రాఖీ కట్టడానికి రాలే, బంగారం దొబ్బిపోవడానికే వచ్చింది. ఏమండి? అత్తున్నా. ఏంది మళ్ళీ మీ చెల్లేదో ఫిట్టింగ్ పెట్టింది? అప్పుడు కట్నం కట్నం అంటే అప్పు చేసి కట్నం ఇచ్చినావు, బండి బండి అంటే బండి పెట్టినావు. ఏదో దీపావళికి వచ్చినందుకు కట్నం పెడతా అన్నందుకు మళ్ళీ ఇప్పుడు బంగారం కావాలని ఫిట్టింగ్ పెట్టింది. ఎంత లేదన్నా 2 లక్షలు అవుతాయి. ఏ నుంచి తెస్తావు? అరే గట్ల మాట్లాడతావేంది? నాకు ఉన్నదే ఒకదానొక్క చెల్లి. అప్పుడు మాట ఇచ్చినందుకు పెట్టబోతే ఎట్లుంటది? ఏంది? ఏ నుంచి పెడతావు? ఎక్కడి నుంచి పెడతావు? ఉన్నదంతా నీ చెల్లెకు నీ బాగా కూర్చుకుంటూ పెడితే మన కొడుకుల పరిస్థితి ఏంటి? మనకి వెళ్ళలేకనే హాస్టల్లో వారేసినాం, ఇక వాళ్ళకి సంపాదించి పెట్టుడద్దా? అరే అవన్నీ ఒప్పుకున్నాం కాబట్టి పెట్టినవే. ఏంది ఒప్పుకును లేదు ఏం లేదు. అయినా నువ్వెవరిని అడుగు ఒప్పుకున్నావు? ఇగో మంచిగా చెప్తున్నా, నాకు తెలియకుండా నీ చెల్లకు రబ్బంతా ఏమైనా పెట్టినా కూడా నా పోరగన్లను తీసుకొని నా అవ్వగారింటికి పోతా. గట్ల కాదే. నువ్వు బుచ్చి బుచ్చి బుదేకించుడు చెయ్యకు నువ్వు నాతోని. నేను మంచిగుంటేనే మంచిదాన్ని, నాకు కిరిమిగిట్ట లేచిందనుకో ఎవ్వరి మాటినా. ఊకుల కొద్ది బాగా నకరాలు చెప్తున్నావేంది? ఇవాళ పండుగ, మా చెల్లింటే బాధపడుతుంది. నోరు మూసుకొని ఇట్లన్నాడు. చెల్లె చేయబట్టి నన్ను కొడతావా? నువ్వు కూడా కూర్చో. నేనెందుకు మీ అన్న గట్టు కూర్చోవాలి. నువ్వు కూడా
కూసోయే. చెల్లె నువ్వు ఇటు కూర్చోరా. ఏంది ఏమో దవ బీరువా దగ్గర వచ్చినావు? కట్నం పెడదామని. ఎంత పెడతావు? 1000 రూపాయలు. మా సార్ని ఇగో ఈ 100 రూపాయలు తీసుకో. చిని అవ్వ నువ్వు మారవే ఇక. మీ చెల్లెకు అబ్బాయి ఎక్కువ పెట్టుకో. దా నువ్వు మొక్కుతున్నావు కదా చాలదా? ఎందుకు తీయ అన్న? చెల్లెకి అవన్నీ ఏం లేవురా. సరే అన్న, నేను పోయి వస్తాను. ఇది అన్నం తినిపోరా. ఎందుకే అన్న, నేను పోతా పొద్దు పోతుంది. ఈ పండుగ పూట రాఖీ కట్టి అన్నం తినకుండా పోతావా? పోయే అన్నం పెట్టు. అగో ఈయనేంది అంత పిస చూస్తుండు? ఈయన మీద నాకేదో అనుమానం ఉన్నది. కొద్దిసేపు పట్టించుకున్నట్టు చేద్దాం. పనులు ఎట్లా నడుతున్నాయి అన్న? గట్ల నడుస్తున్నాయి రా. నాటేసిరా మరి? నాటేసినాం రా. చెల్లె ఏమైంది అన్న? నేను అన్న మాట ప్రకారం చేను బ్యాచ్లెట్ చేయించిన. ఇవాళ మీరు ఇద్దరు కలిసి అందరు కావచ్చు అనుకున్నా, కానీ ఇంటికాడ గిట్టలు అవుతుంది అనుకోలేదు. సరే ఇది బావకు కోపం తగ్గినాక నేను ఫోన్ చేస్తా. సరే కానీ చెల్లె ఇది చేయించినట్టు వదినకు తెలియదు, నువ్వు చెప్పకు. సరే అన్న. అబ్బా నల్ల ముఖపోడా, నువ్వు దొంగ లెక్క నా ముఖం చూసినప్పుడే నువ్వు గిసొంటి ఎవరు లంగ పనులు చెప్తున్నావని నాకు అర్థమైంది. ఆగు, దీని సంగతి ఎట్లా చెప్పాలో అట్లానే చెప్తా. ఇగో నేను మొహం కడుక్కోవాలి, సబ్బు తీసుకురాపో. ఇగో మా చెల్లి వచ్చింది, ఒక 10 నిమిషాలు మాట్లాడతా. అయ్యో మీ చెల్లె ఎటూరు కది ఇన్నే ఉంటది కానీ పోయి తీసుకురాపో. లేవు ఇంట్లో సబ్బులు అయిపోయినాయి. సరే చెల్లె నేను దుకాణంలో వేస్తా, ఉండరా. సరే అన్న. ఏయ్ లేవే. ఏంటిది వదనే? కిందుకు కాదు ఆడబిడ్డలు ఇంటికి రానియకుండా చేసేది. ముళ్ళె కట్టుకొని ముద్ద గౌరమ్మ లెక్క మంచిగా కూర్చున్నావు. తీ. ఏంటిది వదనే? తీయే, నీ కొస కొంగు కట్టుకున్నది తీయే. తీయే, నీ నంగనా శేషాలు నా దగ్గర కాదు. తీ. వదలే, అదేం మా అన్న నాకు ఇచ్చిండు వదలే. ఏయ్ ఎక్కువ మాట్లాడకు నువ్వు. 2 లక్షలే నా సొమ్ము. 2 లక్షలు లాక్కపోదాం అనుకుంటున్నావా? నీ అన్నకు మాయ మాటలు చెప్పి ఆడదానివే నువ్వు. అబ్బబ్బబ్బా, నేను అప్పుడే అనుకున్నా. నువ్వు ఇంటికి వచ్చినప్పుడు రాకిట్ల పుణ్యానికి రాలేదే నువ్వు. నా సొమ్ము తీసుకుపోయి నన్ను బతుకు ఆగం చేయడానికి వచ్చినావు. నేను గట్లెందుకు చేస్తా వదనే? అన్న దీపాలకు పెడతాను ఒప్పుకున్నాడు. ఇక ఇన్ని రోజులు ఇబ్బంది అయింది వచ్చి ఇప్పుడు ఏపిచ్చిండు. నన్ను మీ తమ్ముడు ఇంట్లోకి రావద్దు అన్నాడు వదిన. తేకపోతే ఇప్పుడు అది కొట్టకపోతే నన్ను ఇంటికి రానియ్యాడు. నీ దండం పెడతా వదినే.
నీ కాళ్ళు మొక్కుతాను. ఎంత దరిద్రదానివే నువ్వు నా కాళ్ళ మీద పడితే నీకున్న దరిద్రం నాకు అంటుంది కాదే అన్న వచ్చే వరకు నువ్వు ఇట్లా ఏడ్చుకుంటాను అనబడ్డావు అనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇగో నీ అన్న మీద నీకు బాగా ప్రేమ ఉంది కదా, ఆ ప్రేమ ఉన్నది నిజమే అయితే ఇక్కడ జరిగిందంతా నీ అన్నకు చెప్పకు. ఒకవేళ నువ్వు చెప్పినావనుకో నీ అన్నకు అన్నంలో విషం కలిపి చంపుతా. ఓవర్ యాక్టింగ్ చేయకమ్మా. నా సంసారం తెలుసు, నా బతుకు తెలుసు, నీ అన్న ఎంత కష్టపడుతుందో తెలుసు. ఎట్లా కొంటావో బుద్ధి ఈ కట్నం అని. నీ దండం పెడతావని నాకు బంగారం వద్దు, ఏమొద్దు. మా అన్ననేం చెయ్యకు. మా అన్న నువ్వు మంచిగుంటే నాకు అంతే చాలు. నేనేం చెప్పను అన్నకు. నడు నీ అన్నకు కంటికి కనబడకుంటే నడు వచ్చే వరకు. అబ్బా ఇది ఏయ్ ఆగు. ఇదేంటికే నీ దిక్కుమాలింది, తీసుకొని నడువా. ఏందే దాచిపెడుతున్నావు? ఏం లేదు, వచ్చినావా? సబ్బులు తెచ్చినావా? ఇటువు. మా చెల్లేదే. మీ చెల్లెనా? మీ చెల్లె పోయింది, నీకు చెప్పమని చెప్పి పోయింది. అట్లా పోదే మా చెల్లె. ఏ లేదు, లేట్ అవుతుంది అన్నకు చెప్పు, ఈ అన్నత్తే వచ్చే వరకు ఎంత టైం అవుతుంది అని చెప్పి పోయింది. నీ మీద ఎందుకో డౌట్ వస్తుంది, నిజం చెప్పే. ఏయ్ ఏమో దాచిపెడుతున్నావేందే? ఏం దాపెడతలేదు, నేనేం దాపెడుతున్నా? నాకేం అవసరం దాపెట్టనికి? ఏయ్ నకరాలు చేయకు, ఏమో దాచిపెడుతున్నావు చూపి. ఏం లేదు. ఇది మా చెల్లెకి ఇచ్చింది, నీ దగ్గరికి ఎట్లా వచ్చిందే? ఆహా, మీ చెల్లెకి ఎక్కడిది? చెప్పు చెప్పు. ఏమో అది అది అని దొంగ సొప్పులు చూస్తున్నావు. నేను చూడలేదు అనుకున్నావా నీ చెల్లెకి దిగాక? ఇంట్లో ఉన్నదంతా ఊర్చి నీ చెల్లె బొంద మీద పెట్టు. ఏం మాట్లాడుతున్నదే? నా చెల్లకు నీ కష్టం పెడుతున్నావా, నీ అమ్మగారి కష్టం ఎవరైనా పెడుతున్నావా? నా చెల్లకు నా కష్టం నేను పెడుతున్నా, మధ్యలో నీకెందుకే? అంటే నీ సొమ్ము వేరు నా సొమ్ము వేరా? నాకు చెప్పకుండా నీ చెల్లకు ఎట్లా చెప్పిస్తావు? అగో మళ్ళా గదే మాట్లాడతావు. నువ్వు మంచిదాను అయినాక నీకు చెప్పకుండా నేను ఎందుకు ఎత్తానే? నీ మంచిది పాడుగాను, మంచిదని కాకపోతే ఏం చేసిన? మన ఇంట్లో ఉన్న సొమ్ము అంతా తీసుకుపోయి నీ చెల్లెకు పెట్టంటే గొప్ప మంచిదని అవుతుంది కావచ్చు కదా? ఏ నీతో నొరుడు రాలు, మా చెల్లెని ఇంతకు. ఏంది నాతో నొరుడు రాదంటవా? పో, ఏసుకుంటా పోతుంది కావచ్చు నీ చెల్లె. నీ చెల్లెను నేనే నేనే మెడలు కట్టి బయటకు నొక్కినా, కాళ్ళ మీద పడేసినా, తన్ని బయటకు వెళ్ళగొట్టినా. పో, లెంకి కచ్చుకపో. ఏంది నా చెల్లెని మెడలు పట్టి బయటికి నూకినావా? నా చెల్లె నీ కాళ్ళ మీద పడ్డది. నా చెల్లెని ఎల్లగొట్టడానికి నీకు మనసు ఎట్లా వచ్చింది? నా చెల్లె నిన్ను తొడగుట్టిందా లెక్క చూసుకుంది కాదే, నీకు యాదికుందానే? మన పెళ్ళప్పుడు మీ అమ్మ దగ్గర కట్నం పైసలు లేకపోతే మన కట్నం ఎందుకన్నా బదే మంచుకుంటే చాలు అన్నది కాదే నా చెల్లె. మొన్న మీ బాబుకు గుండె ఆపరేషన్ అయితే మా బావనే కాదే పైసలు ఇచ్చింది. మా అంటే దానికి ఏ పాటు పెట్టిండే? 2 తులాల బంగారం పెట్టినా, అయినా దానికే పెడుతున్నా, ఉన్నదంతా దానికే ఊడ్చి పెడుతున్నా అంటున్నావు. నీ మీద ఉన్న బంగారం ఎవరు చేపించి పెట్టిర్రే? నీ అవ్వ చేపించిందా, నీ అయ్య చేపించిందా? నీ అవ్వగారికి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇసమెత్తు బంగారం కూడా నువ్వు తీసుకురాలేదే. వదిన మెడలో ఏం లేదు అన్నా, వదినకి ఏపీ ఆటనే నేను చేయించిందే. నువ్వనొచ్చు మీ చెల్లె చెప్పాక నీకు సోయలేదా అని. మా బావ పైసలు ఇస్తేనే నేను నీకు నగలు చేసి ఇచ్చిన. నా దగ్గర పైసలు లేకపోతే నా బావనే పైసలు ఇచ్చి నీకు వెళ్ళినప్పుడే పైసలు ఈ బామ్మది అన్నాడు. అట్లా అంటేనే చేయించిందే. అయినా నీ అసలు దానికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఇంటి ఆడిబిడ్డ అంటే లచ్చిందేవి లెక్క. ఆడిబిడ్డలకు ఎంత పెట్టినా ఇల్లంతా ఎదుగుతుంది కానీ తరగదే. నేను తప్పు చేసిన, పెద్ద తప్పు చేసిన. ఇంత మంచి మనసున్న మీ చెల్లెను పైసా పిచ్చితో అనరాని మాటలన్నా. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. ఈ బుద్ధేదో ముందుగా ఉండాలి.
వదిన ఏమైంది వదిన? ఏమైందన్నా? నన్ను క్షమించు వినీత, నన్ను క్షమించు. నీ మంచి మనసు అర్థం చేసుకోలేకుండా నా పిచ్చితనంతో నిన్ను చాలా మాటలని నిన్ను బాధ పెట్టిన. నన్ను క్షమించు వినీత, నన్ను క్షమించు. వదిన ఊకో వదిన. నువ్వు అన్నావు కదా అప్పుడు, నువ్వు అన్నట్టు నేను బంగారం కాశపడో పైసలు కాశపడో రాలేదు. అన్న అంటే ఇంకో అయ్యో లెక్క, వదిన అంటే తల్లితో సమానం అంట. నాకు మా అబ్బాయి లేకుండా కూడా అన్న వదినలే తల్లిదండ్రులు లెక్క అనుకోనచ్చు. ఈ రాకిట్ల పండుగ అంటే ఏడాదికి ఒక్క దినం. ఏ పండుగ నాడు కలిసినా కలవకున్నా రాకిట్ల పండుగ నాడు అన్న చెల్లెలు కలుపుతారు. రాకిట్ల పండుగ అంటే అన్న అంటే చెల్లకు ధైర్యంగా నేను ఉన్నా అని చెప్పనీకున్నట్టు. మా అన్నం చూస్తే నాకు కొండంత ధైర్యం వస్తుంది. కానీ ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని కష్టం ఉన్నాయి, నాకు నా అన్న ఉన్నాడు అనే నమ్మకం కలుగుతుంది ఈ పండుగ. మీరు పెట్టే పైసలకు బంగారానికి ఆశపడి నేను రాలేదు వదిలే. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు, నాకు అదే చాలు వదిలే. ఊకో వినీత, నువ్వు ఏడవద్దు. మా ఇంటి ఆడబిడ్డ ఎప్పటికీ కన్నీళ్ళు రావద్దు. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు, నాకు అదే చాలు వదిలే. సరే వినీత, తమ్ముని రమ్మను. తమ్మునికి నా చేతులతోనే ఆ బంగారం నేనే ఇస్తా. మనందరం కలిసి సంతోషంగా పండుగ జరుపుకుందాం. మీ తమ్ముడు అడిగింది కూడా ఆయనకు బంగారం లేకనో పైసలు లేకనో కాదు వదినే, మీరు పెడితే తిందామని, అంతకన్నా కాదు. నా బామ్మర్ది పెట్టి నన్ను నలుగుట్లా గర్వంగా చెప్పుకుందామని అడిగిన, అంతే తప్ప మీరు పెట్టాలో చెయ్యాలని కాదు వదినే. సరే వినీత, ఈ బంగారమే కాదు, నువ్వు ఇంకేది అడిగినా మనస్ఫూర్తిగా నీకు పెడతా. ఇంకొకటి వినీత, నువ్వు ఇంకెప్పుడు కూడా కంటతడి పెట్టుకోవద్దు. ఎందుకంటే నువ్వు మా ఇంటి లక్ష్మి, మా ఇంటి ఆడబిడ్డ. సంతోషంగా ఉంటేనే మా ఇల్లు ఎదుగుదల ఉంటది, మాకు సంతోషంగా ఉంటది. ఇప్పటికైనా బుద్ధి వచ్చింది నానే. వచ్చింది.